మీద అప్పుడు రాసి ప్రార్థన చేయమని ఇచ్చేవాళ్ళం రిక్వెస్ట్. సో ప్రార్థన చేయమన్నప్పుడు నా గురించి చాలాసార్లు గట్టిగా ప్రార్థన చేశారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళానండి. బెంగళూరులో పని చేసుకుంటూ నైట్ టైము వర్క్ చేసుకుంటూ పగలు మళ్ళీ ఫీల్డ్కి చదువుకుంటూ ఒకనొక టైంలో అయితే డబ్బులు లేక హాస్టల్లో నుంచి కూడా దాటి వచ్చానండి నేను బయటికి, వాళ్ళకి కనిపించకుండా నైట్. ఎలాగైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుందాం అనేటప్పటికి లాక్డౌన్ వచ్చిందండి. మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నేనేం చేయగలను, నా వల్ల దానికి సైలెంట్ అయిపోయిన టైంలో సోను సూద్ గారు ట్రాక్టర్ ఎవరికో ఒక ఇద్దరు అమ్మాయికి కొనిచ్చారండి. అది చూసి నేను ట్విట్టర్లోని మొత్తానికి ఒక 1000 సార్లు మెసేజ్ చేశాను. ఇప్పటికీ దాంట్లోనే ఉంటుంది. ఆ మెసేజ్ చూసి నాకు ఒక సైడ్ నుంచి ఒక మేనేజర్ కాల్ చేశారు. నెంబర్ పెడితే కాల్ చేస్తే రిక్వెస్ట్ చేశాక ఫీజు కట్టారు. అక్కడ ఫీజు అయ్యింది, ఒక సగం ట్రైనింగ్ అయిపోయింది, రిమైనింగ్ ఒక 40 hours ఫ్లయింగ్ ఉంది. దానికి మన లోకల్ నుంచి మినిస్టర్ విశ్వరూప్ గారు, పిఏ వాళ్ళు, అండ్ విజయవాడ లోయలా కాలేజ్ ఎండి, సో ఇలా పెద్ద వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. చేశాక ట్రైనింగ్ కంప్లీట్ అయ్యిందని నాతో ఉండకూడదు, ఇంకా ఎవరికన్నా చెయ్యాలని నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం మొదలెట్టాను. యూట్యూబ్లో వీడియోలు పెట్టాక సుమన్ టీవీ వాళ్ళు చూసారంటే నాది. సుమన్ టీవీ వాళ్ళు చూసి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు నాది. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత రోజు నుంచి నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోగలను అనుకున్న ఆ రోజు నుంచి ఇప్పుడు నాకు విదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారండి. నాకు పైలట్ నేను స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాను సబ్జెక్ట్స్కి. సో మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని భాషల్లో నా పేరు మీద ఆర్టికల్స్ ఉన్నాయండి. మీరు గూగుల్లో వంశీ పైలట్ అని చూస్తే నా మీద తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలో అన్ని లాంగ్వేజెస్లో ఆర్టికల్స్ ఉంటాయి. ఇదంతా నేను ఇస్మార్ట్ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకోవడం వల్ల జరిగింది. మా పాస్టర్ అమ్మ గారిని నేను నడుపుతున్న ఫ్లైట్లో కూర్చోబెట్టి యెరూషలేం తీసుకెళ్లాలని కోరికండి నాకు. అదంతా మీరు దగ్గర నుంచి చేయించాలి, ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను. ఇది నాకు సాక్ష్యం దేవుడు దీవించిన కాక. నాకు దేవుడు ఇచ్చినటువంటి సంఘాలలో ఇరుసుమంట సంఘం ఒకటి. ఇరుసుమంట సంఘంలో ఈ బాబు చాలా పట్టుదల కలిగి దేవుని సన్నిధికి చిన్నతనం నుంచి కూడా మానక విడుక, మరి కాలేజీ సెలవులు ఉన్నప్పుడు, స్కూల్కి సెలవు వచ్చినప్పుడు మరి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆటలాడుకుంటే అల్లచిల్లరగా తిరుగుతూ ఉంటారు. కానీ తినైతే మాత్రం తన గోల్ విషయంలో దేవుని పైన ఆధారపడుతూ, దేవుని పైన భారం వేసుకొని, దైవ సేవకమైనటువంటి మాతో చెప్తూ, తన ప్రార్థన చేసుకుంటూ దైవ భక్తిని ఎంతో